ప్రభుత్వం నుంచి? కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే ఉందండి. మాకు రేషన్ కార్డు ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యేలకి ఎంపీలకి వేసాను, ఎవరు ఇవ్వలేదు. 2 రాష్ట్రాల్లో నాకు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాకు అంటూ రేషన్ కార్డు ఇచ్చారండి. అదేంది కేసీఆర్ ప్రభుత్వం ఎవరు ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. నేను ఎంపీలకి వేసే 15 అసెంబ్లీలకి వేసే ఎవరు ఇవ్వలేదు. కేసీఆర్ గారు కదా ఎవరు ఇవ్వలేదు, ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. నాకు 15 ఏళ్ల నుంచి ఇవ్వలే, రేషన్ కార్డు లేకుండా అసలు నేను పుట్టిన తర్వాత రాలేదు. నేను పుట్టిన తర్వాత రాలేదు, ఎందుకు ఎవరో తెలీదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్ అడిగాను, ఇచ్చారండి నాకు. నా వంక నన్ను గుర్తించింది గవర్నమెంట్, నాకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. నాకు ఏ ప్రభుత్వం బాగుంది? నాకు కేసీఆర్ ఎవరు ప్రభుత్వం బాగుందా రేవంత్ రెడ్డి అట్లనే లేదు. నాకు ఇచ్చారు, నాకు ఇల్లు బాగా ఇచ్చారు, బాగుందండి. అది మరేమో ప్రజలు ఒకవైపు చూస్తే చట్టానికి ఏం లేదు, పైసలన్నీ దండ ఏం లేదు, బాగుంది. మాకు రేషన్ కార్డు, మాకు ఇళ్ళ స్థలాలు కూడా ఇస్తారండి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా. కేసీఆర్ పరిపాలనలో ఏం అట్లా నేను చెప్పనండి, అలా బాగుంది, ఈ ప్రభుత్వం బాగుంది. లేదా మీకు మొత్తానికి రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందండి. నాకు ఇచ్చారు, నన్ను గుర్తించారండి గవర్నమెంట్. మరి గుర్తించి మాకు బాగుంటుంది కదా, మాకు ఇళ్ళ స్థలాలు కూడా ఇస్తున్నారు మాకు. అది ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? యావరేజ్గా పర్వాలేదు. ఏంది ఏమేమి స్కీములు వచ్చినాయి మీకు? స్కీములు మాకు పవర్ బిల్ ఒకటి వస్తుంది. బస్ ఛార్జెస్ అంటే లేడీస్కి ఇచ్చారు కానీ అది కరెక్ట్ కాదు, మీకు నచ్చలేదా? నచ్చలేదు. అదేంటంటే ఎందుకు? ఫ్రీ అనేది పెట్టొద్దు బస్ ఛార్జెస్, అది గవర్నమెంట్ ఎఫెక్ట్ పడి వేరే ప్రాజెక్ట్స్కి ఇబ్బంది అవుద్ది, ఫ్యూచర్ డెవలప్మెంట్. అంటే వైట్ కార్డు ఉండి నిజంగా లేని వాళ్ళకి ఉంటే వాళ్ళకి కొద్దిగా తగ్గించేస్తే అది బెటర్. ఏ ప్రభుత్వం బాగుంది? ఈ ప్రభుత్వం బాగుందా లేదంటే కేసీఆర్ ప్రభుత్వం బాగుందా? ఆయన కేసీఆర్ గారే బాగా చేశారు కానీ వాళ్ళకి బ్యాడ్ వచ్చేసింది కదా, అవి ఇవి ఫ్రాడ్ చేసి అది ఒకటి లేకపోతే వాళ్ళే బెటర్, అది కరెక్ట్. అది అంతే. వస్తుందా మళ్ళీ ఇదే గవర్నమెంట్ వస్తుందంటవా? అది చెప్పలేము, జనాల్లో మిక్స్డ్ టాక్ ఉంది, ఇప్పుడే చెప్పలేము. ఇంకో 1.5 year 2 years అయితే తెలుస్తుంది. కాకపోతే ఈ గవర్నమెంట్ అంత టీం వర్క్ లేదు, మాస్గా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. మరి కొంచెం బూతులు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, అది ఇదని మాట్లాడుతున్నారు. నిన్న కూడా కేసీఆర్ ని రాగి అని అన్నారు. బూతులేం లేదు, ఆయన చిన్నప్పటి నుంచి అదే టాక్ లాగా ఉంది, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నాడు. ఆయన మాట తీరు అంతేగాని మంచోడే, ఆయన వేలోనే ఆయన వెళ్తాడు, ఇంకోళ్ళు చెప్పింది కాకుండా నేనే భాష అన్నట్టు మాట్లాడతాడు ఆయన. ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన? వచ్చినాయా అన్ని? ఏం రాలేదు, ఇచ్చిన హామీలు ఏం రాలేదు. ఏంటంటే సంగతి తులం బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, ఏం లేదు. మళ్ళీ స్కూటీ లేదు, మహిళలకు 2500 ఇస్తున్నాడు, వేయలేదు. పింఛన్ 4000 అన్నాడు, ఏం లేదు. ఇంకా అట్లనే తెల్ల రేషన్ కార్డులు ఏం రాలే? రేషన్ కార్డులు వచ్చినాయి లేండి, అది నిజమే. రేషన్ కార్డులు అయితే ఫ్రీ బస్ నడుస్తుంది, అది ఎవరు అడగలే కానీ ఆయన ఇచ్చిండు, మరి ఏం చేద్దాం. ఎట్లుంది ఫ్రీ బస్సులో పరిస్థితి ఏంది? కొట్లాడుకుంటున్నారు, జెంట్స్ని బయట నెట్టేస్తున్నారు, మొత్తం లేడీసే. ఇక ఏ పరిపాలన బాగుంది? కేసీఆర్ పరిపాలన బాగుందా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది? కేసీఆర్ పరిపాలనే బాగుంది. ఎందుకంటే అప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పింఛన్ తక్కువ ఉండే, కేసీఆర్ వచ్చిన తర్వాత ఎక్కువైంది. ఇప్పుడు ఈయన ఏం చెప్పిండు మన రేవంత్ రెడ్డి గారు, నేను మళ్ళీ 4000 చేస్తా, 2000 ఉంది కదా అన్నాడు. ఇంకేం చేయలేదు, ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిపోయింది. 6 గ్యారంటీలు అన్నాడు, ఒక గ్యారంటీ కూడా కరెక్ట్గా లేదు. అంటే అనుకున్నారు అట్లా, ఏంటంటే ఒకసారి వీళ్ళని ఒకసారి వాళ్ళని చూద్దాం అనుకున్నాం. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఇక రేవంత్ రెడ్డి సార్ అంటే ఏందో తెలిసిపోయింది. ఏమో డౌట్ వేయం. ఇక అది అంతే కదా, తిట్టుకుంటూనే ఉంటారు వాళ్ళు. మరి అదే చెప్తున్నారు, సీఎం అయి ఉండి అని చెప్పి. దాని సంగతి అదైతే తప్పు, తిట్టడం కానీ అది రేవంత్ రెడ్డి గారికే తెలియాలి. అంతే ఇక తిట్టుకుంటూనే ఉంటారు. అడిగిన క్వశ్చన్స్ ఏమంటే ఎట్లుంది గవర్నమెంట్? ఎట్లుంది గవర్నమెంట్ అంటే మామూలుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా సీఎం గారు, ఆయన మంచి పనులే చేస్తున్నాడు. కానీ కొన్ని దానివల్ల సఫర్ పబ్లిక్ కొన్ని సమస్యల వల్ల అవి కూడా క్లియర్ చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ పర్లేదు మంచిగా ఉంది. బీఆర్ఎస్ ఏమో ఎట్లా పడితే అట్లా తిడుతున్నారు మమ్మల్ని అని చెప్పి అంటున్నారు. కేసీఆర్ రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిడుతున్నారు అని కూడా అంటున్నారు. అదేం లేదండి, అన్ని పుకారండి, అది అదండి ఫేక్ అండి, ఒట్టి చెప్తారు, నోటుకొచ్చి మస్తు చెప్తారండి. ఎవరు చెప్తుంది ఏది వినద్దు, మన కళ్ళతో చూసింది నమ్మాలి. నిజాన్ని పర్లేదు మంచిగా ఉందండి. ఏ ప్రభుత్వమైనా సరే అండి, ప్రజలకు అన్యాయం చేయకుంటే చాలు, ప్రజలకు న్యాయం జరిగితే చాలు. ఏ ప్రభుత్వమైనా మంచిగా ఉంటుంది. కాంగ్రెస్ రాని, టీఆర్ఎస్ రాని, టీడీపీ రాని, ఏది రాని ప్రజలకు మంచి జరగాలని కోరుకోవాలి. ప్రజలకు మేలు జరగాలి ఎప్పుడే కానీ. పథకాలు పర్లేదు మంచిగా ఉన్నాయి, బాగుంది. ఫ్రీ బస్సులు పెట్టారు కాబట్టి పబ్లిక్ లేడీస్ సపదమంగా లేకుండా అందరూ ఫ్రీగా వెళ్ళిపోతున్నారు. ఎక్కడ పోయినా, ఏ ఊర్లోకి పోయినా ఎక్కడ పోయినా ఫ్రీగా వెళ్ళిపోతున్నారు. పర్లేదమ్మా, పర్లేదు మంచిగా జరుగుతుందమ్మా వ్యాపారం. అంటే మాకు ఇక్కడ రోడ్డు మీద
అమ్ముకోవడానికి పర్మిషన్ లేదు కానీ మేము పెట్టుకొని అమ్ముకుంటున్నాము. గవర్నమెంట్ కూడా మాకు కొంచెం సఫర్ మా హాస్పిటల్ వాళ్ళకి హెల్ప్ చేయాలి కొద్దిగా. అన్ని ప్రతి బండ్లకు ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడాలి. అమ్ముకోకొని వదిలేసేయాలి. కొంచెం ట్రాఫిక్ వాళ్ళు వచ్చి వాళ్ళు వీళ్ళు వచ్చి అప్పుడప్పుడు అంటుంటారు. ఆ ఇబ్బంది కూడా కలగకుండా చేయాలి. అందరు బాగుండాలి. అందరికీ హెల్ప్ చేయాలి గవర్నమెంట్. అందరికి సమానంగా చూడాలి. థ్యాంక్ యూ అండి. ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన? కాంగ్రెస్ పరిపాలన ప్రస్తుతానికి పర్వాలేదు. మన ఈయన ఒక ఎమ్మెల్యే వచ్చాడు కదా, కొత్త ఎమ్మెల్యే వచ్చినా పర్వాలేదు. అంతగతం అంటే లేదు కానీ కొత్త ఎమ్మెల్యే వచ్చినా పర్వాలా. ఇప్పుడు కార్పెంటర్ సీఎన్ రెడ్డి ఉన్నాడు ఈ రమేష్ నార్కి, అన్ని అన్ని చెప్పినవన్నీ ఇచ్చిరా హామీలు? ఏమీ ఇవ్వలేదు, ఒక్కటి కూడా ఇవ్వాల. లేడీస్కి బస్సు ఫ్రీ అన్నాడు అంతే. తెల్ల రేషన్ కార్డు ఇలే మరి? తెల్ల రేషన్ కార్డు ఇచ్చాడు, లేడీస్ బస్సు ఫ్రీ అన్నాడు. అదొకటే వాళ్ళిద్దరు అది చేసినాయి. ఇంకేం చేయలేదు ఇంతవరకు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, అవి అన్నారు ఇవి అన్నారు ఏ అన్నారు. ఏ పెన్షన్ లేదు ఇంతవరకు నాకు. 60 ఏళ్ళు వచ్చినాయి ఇంతవరకు పెన్షన్ లేదు. తిరిగి పెట్టుకున్నా, తిరిగి రోజు తిరుగుతానుండ. ఇస్తానంటారు కానీ ఎవరు ఇంకా కొత్త పెన్షన్లు అప్లై చేయలేదు అంటారు. తిరుగుతున్నాం. ఇప్పుడైతే మరి చేస్తానని అంటున్నారు కానీ ఎంతవరకు చేస్తారనేది ఇంకా నమ్మకం లేదు, గ్యారెంటీ లేదు. ప్రస్తుతానికి అయితే మన ఈ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది కదా. రమేష్ నార్ అంతా కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి పరిపాలనే బాగుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనే బాగుంది. రాలేదంటే మరి అది ఇస్తాగా అక్కడ బడ్జెట్ ఏది ఇస్తాకి బడ్జెట్ లేదుగా. ఏమి రాలేదు ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ అన్నారా కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టుకున్నా, అప్పుడు రాలేదు, ఇప్పుడుకి రాలేదు, పింఛనే రాలేదు, ఇప్పుడు రాలేదు. ఇంకా ఇదిగో కేసీఆర్ చేస్తున్నాడు కానీ కేసీఆర్ ఈ మధ్యలో దిగిపోయాడుగా. ఫస్ట్లో డబుల్ బెడ్రూమ్లో ఇచ్చాడు కేసీఆర్, పేసాడు బాగానే. కేసీఆర్ని దిగిపోవడంలో ప్రాబ్లం అయింది. ఇప్పుడు వీళ్ళు వచ్చారు, వీళ్ళ వల్ల ఏమీ కావట్లేదు. బడ్జెట్ లాస్ ఉంది. అయ్యి పింఛన్ కోసం తిరిగి కాళ్ళు ఇదైనా ఏదైనా అడిగితే ఏం చేస్తలేదు వాళ్ళును. ఇంకే ఓటు అయితే కాంగ్రెస్కి వేసే ప్రస్తుతానికి. మన కాంగ్రెస్కి ఏంటంటే మాకు ఓటేసి అడుగుతున్నాం. కాంగ్రెస్ అంటే ఇప్పుడు మన కార్పెంటర్ సీఎన్ రెడ్డి మా ఇంటి పక్కనే ఉంటాడు. ఆయన రోజు తిరుగుతానుండ. నేను ఇప్పిస్తాను, నేను ఈసారి నేను చేసి పెడతా అంటాడు. ఇస్తేనే వేస్తా, లేదా ఏనుగా. నాకు పింఛని డబుల్ బెడ్రూమ్ ఇప్పించమని చెప్పా. ఇప్పుడు వయసు అయిపోయా, ఉంటాకి ఇల్లు లేదు. 6,000 7,000 కిరాయి కట్టాలి. మనం ఎక్కడికి కడతాం, కట్టలేం కదా. ఉంటాకి ఇల్లు ఉంటే సరిపోద్ది. ఇప్పుడు ఇప్పిస్తాను అంటున్నాడు, నేను ఇప్పిస్తాను అంటాడు కానీ మరి ఎప్పుడు ఇప్పిస్తాడు తెలియదు. ఇస్తేనే ఓట్లు వేస్తాం ఈసారి, లేకపోతే ఏమి. ఇక మస్తు మంది ఇప్పుడు నేను వాచ్మెన్ చేస్తున్నా అక్కడ. మరి ప్రస్తుతానికి అయితే టీఆర్ఎస్ఏ బాగుంది. ఇప్పుడు నడిచేది అది చెబుతున్నా, ఇప్పుడు చెబుతున్నా. అప్పుడంటే మాట మీద ఉన్నాడు ఆయన, కరెక్ట్గా చేశారు. ఆయన మధ్యలో దిగిపోయి ప్రస్తుతానికి ఇదే నడుస్తుంది కాబట్టి ఇది నడుపుతా ఇక్కడ కుదురుతలేదు. దోచుకునే వాళ్ళు ఉన్నారు అంతా దోచుకునే వాళ్ళు ఉన్నారు. ఇది నడపడానికి కుదురుతలేదు వీళ్ళకి. ఇంకా అది చేసేది, ఇంకా చేసేది మనం తిరిగి కాళ్ళు బలపాలు అయిపోయినాయి తప్పక ఏమి ఇచ్చేది లేదు. నవీన్ యాదవ్ కోసం నవీన్ యాదవ్ ఓటేమని క్యాన్వాస్ 15 రోజులు 2 నెలలు అలంకా తిరిగా నేను. పెన్షన్కి పెట్టుకోమన్నాడు, అప్లికేషన్ పెట్టుకోమన్నారు, పెట్టాము. ఇస్తానన్నారు కానీ ఇవ్వలేదు. ఇదిగో అంటారు అది అంటారు, అంతే సంగతి లేక మనకి. అట్టా ఉంది పరిస్థితి. అందరం చిన్నోడు అందరికంటే